హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారు కదా? నేను కూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ ఇష్టోళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తానా. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటానా. చూస్తారు కదా, వాతావరణం మాత్రం చల్లగా ఉన్నది. వర్షం పడ్డది. ఫస్ట్ అయితే గాలి వచ్చింది. ఆ తర్వాత వర్షం అయితే పడ్డది. వాతావరణం చల్లగా అయిపోయింది. ఇక దోమలు కూడా మంచిగానే వస్తాయి. నిద్ర మాత్రం మంచిగా పడుతుంది అనుకుంటారు కానీ ఇక దోమలు వచ్చి మననైతే డిస్టర్బెన్స్ చేస్తాయి. గిట్లయితున్నది వాతావరణం. ఒకసారి చల్లగా ఉంటుంది, ఒకసారి వేడిగా ఉంటుంది. ఇట్లయితున్నది. మీరైతే తమిళలో చదివారు కదా, బంగారం లాంటి భర్త ఉండంగా, బంగారం లాంటి భార్య ఉండంగా ఎందుకు ఇలాంటి ఆలోచనలు వస్తాయో తెలియదు. ఎలాంటి సంబంధాలు పెట్టుకుంటారో అర్థం కాదు. దాని గురించి ఈరోజు మాట్లాడదాం. ఇక్కడైతే మంచి బ్రేక్ఫాస్ట్ చేస్తాను. హెల్దీ బ్రేక్ఫాస్ట్, తొందరగా అయిపోయి బ్రేక్ఫాస్ట్. మన ఇంట్లో అయితే అందరి ఇంట్లో అటుకులు అయితే ఉంటాయి. ఏ అటుకులైనా పర్వాలేదు, సన్న అటుకులైనా దొడ్డ అటుకులైనా ఏ అటుకులైనా పర్వాలేదు. కప్పున్నర తీసుకుంటానా, అంటే నలుగురు ఉన్నాం కాబట్టి కప్పున్నర 2 కప్పులు అయితే మంచిగా ఉంటుందని చెప్పి నేను 2 కప్పులు కప్పున్నర వరకు తీసుకుంటాను అటుకులు. ఒక 2 సార్లు మంచిగా వాష్ చేసి పక్కన పెట్టుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాము. ఒక 5 నిమిషాలు అయితే నానుతుంది. అయితే ఇవాళ ఎందుకు చెప్తానంటే, ఒక 2 రోజుల కిందట మా ఆయన అయితే బయటికి వేయండు. ఏమైంది అని అడిగితే గిట్ల జరిగింది గిట్ల జరిగిందని మొత్తం స్టోరీ చెప్పిండు. నిజంగా మా ఆయన పోవడం, మా ఆయన చెప్పడం అని కాదు కానీ, ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో గిట్లనే ఉంటుంది. పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు అందరి ఇంట్లో గిదే ఉంటుంది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురిని మెయింటైన్ చేస్తారు ఆడవాళ్ళని, ముగ్గురిని మెయింటైన్ చేస్తాడు మగవాడని, భార్య నచ్చలేదని భర్త, భర్త నచ్చలేదని భార్య. నిజంగా అక్రమ సంబంధాలు, ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడం, మళ్ళీ ఇష్టం లేదని చెప్పడం, మళ్ళీ డైవర్స్ ఇవ్వడం. ఇక పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు ఉన్న విషయం కూడా గుర్తుంటుంది వాళ్ళకు. అలాంటి లోకంలో ఉన్న మనమైతే పిల్లల భవిష్యత్తు ఏంది, మరి పెళ్లి చేసుకున్నాం, పిల్లలు ఉన్నారు, మరి సమాజం ఏమంటది, ఏమీ లేదు. వాళ్ళ ఆనందం, వాళ్ళ ఎంజాయ్మెంట్ మాత్రమే ఆలోచిస్తారు. నిజంగా అదే ఇవాళ చెప్పాలనుకుంటాను. నిజంగా జరిగిన స్టోరీ. 2 రోజుల కిందట అది జరిగింది. గట్లయితున్నది. అదైతే ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. రెసిపీలు కూడా మంచిగున్నాయి. ఇయాల రాగి ఉతప్పం, అంటే పోహ రాగి ఉతప్పం చెప్తానా. దాంతో పాటు ఇయాల నేను సెకండ్ హ్యాండ్‌లా నేను బండది తీసుకున్నా. 2 రోజుల కిందట చెప్పినా కదా, బండి తీసుకుంటా, బండి తీసుకుంటా అని చెప్పి. మా ఆయనైతే సెకండ్ హ్యాండ్‌లా బండి తీసుకున్నాడు గానీ, మంచి బండి, మంచి కండిషన్‌లో ఉన్న బండి మా ఆయనకు తెలిసిన ఆయన ఇచ్చిండు. మీకు కూడా చెప్పిన, పాతోళ్ళకి తెలుసు. 2, 3 రోజుల కిందట వీడియోలు కూడా అప్లై చేసిన. అయితే అది కూడా మీకు ఇలా షేర్ చేసుకుంటా. గిట్లయితున్నది. ఇక్కడైతే నేను పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, క్యారెటు, మీ ఇష్టం ఉంటే మీరు ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఇష్టం ఉంటే ఇందులో మనము వెజిటబుల్స్, ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు. ఇట్లా హెల్తీగా ఇవ్వాలి పిల్లలకు. ఎందుకంటే పిల్లలు తినరు కదా, మనకు తినిపియాలని అని ఉంటుంది. పిల్లలు తినరు. గిట్లయితే ఉంటుంది. ఇక నేనైతే పోహ అయితే 2 కప్పులు తీసుకున్నా. మంచిగా నానింది. ఆ తర్వాత రాగి ఆట తీసుకుంటాను, రాగి పిండి తీసుకుంటాను 1 కప్పు. మంచిగా క్రిస్పీగా రావాలంటే పోహ ఎక్కువ ఉండాలి. అందుకే నేను చెప్తానా. ఇక్కడ పోహ అయితే ఎక్కువ తీసుకుంటే క్రిస్పీగా వస్తాయి. పోహ తక్కువ తీసుకున్నాం అనుకోండి, అటుకులు మెత్తగా వస్తాయి. మీకు మెత్తగా కావాలనుకుంటే అటుకులు తక్కువ తీసుకోండి, రాగి పిండి ఎక్కువ తీసుకోండి. గిట్లయితే 2 కప్పుల అటుకులకు 1 కప్పు రాగి పిండి అయితే వేసుకున్నా. ఇక మనం అన్ని కట్ చేసుకున్న ఉన్నాయి కదా, అవన్నీ వేసుకుంటాను. మీరైతే రెసిపీ చూసుకుంటే నా మాటలు అనుకుంటా నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటానా. అయితే 2 రోజుల కిందట మా ఆయనైతే రాత్రి 12, 10కి ఫోన్ చేసిర్రు. తొందర రా అని చెప్పి మా ఆయనకైతే ఫోన్ చేసిర్రు. ఏది ఈ టైంలో పోతానమంటే, ఏమో అని ఎందుకు వెళ్తారని చెప్పి మా ఆయనైతే పోయిండు. పోయిన తర్వాత ఒక 5 నిమిషాలు అత్త, 10 నిమిషాలు అత్త అని చెప్పి అటే పోయిండు. 12, 1కి వచ్చిండు. ఏమైంది విషయం అని చెప్పి నేను రాత్రులు అడిగిన. ఎందుకంటే ఇక మనకు ఇంట్లో భర్త లేకపోతే నిద్ర పట్టదు కదా. అయ్యో ఏమైందో ఏమైంది, ఎందుకు అత్తలేడు, 10 నిమిషాలు అని చెప్పి 2 గంటలు అవుతుంది ఇంకా అత్తలేడు అని చెప్పి నేనైతే బెలుకుతూనే ఉన్నా, ఎడిటింగ్ చేసుకుంటా. ఇక మా ఆయనైతే వచ్చిండు. చూస్తారు కదా, ఇక్కడ అయితే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, దాంతోపాటు క్యారెట్ తురుము, మీకు ఇష్టం ఉంటే బీట్రూట్ తురుము కూడా వేసుకోవచ్చు. మంచి కలర్‌లా కనబడుతుంది అనుకుంటే బీట్రూట్ తురుము కూడా వేసుకోవచ్చు. కద్దుకు తురుము వేసుకోవచ్చు. ఇట్లా మనం అన్నీ మంచిగా మంచి యాడ్ చేసుకోవాలి గంతే. ఇక్కడ పన్నీర్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నువ్వులు వేసుకున్నా, పల్లీలు వేసుకున్నా, మీరు ఇష్టం ఉంటే కాజు కూడా వేసుకోండి. గిట్లయితే ఉప్పు వేసుకొని, సరిపడ ఉప్పు వేసుకొని, నీళ్ళు కలుపుకొని మనమైతే చపాతీ పిండిలాగా కలుపుకొని చిన్న చిన్న చపాతీలు చేసుకోవాలి. చూస్తారు కదా, ఇట్లయితే చూడండి మీరైతే. అయితే ఇక మా ఆయన అయితే రాత్రి 1కి 12కి అయితే వచ్చిండు. ఏం జరిగిందని చెప్పి నేను అడిగిన. అడుగుడుతోనే ఇక మా ఆయన చెప్పే మాటలు వింటా అంటే, మా ఆయన చెప్పే స్టోరీ వింటా అంటే నాకైతే నిజంగా గిలాంటి ఆడవాళ్ళు కూడా ఉంటారా అనిపించింది. అంటే మనము ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత ఆడవాళ్ళం, ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఏముంటుంది లోకం. పిల్లలు, భర్త, వంట, ఇల్లు, వంట ఏం చేయాలి, పొద్దున ఏం చేయాలి, రాత్రికి ఏం నానబెట్టాలి, మళ్ళీ పొద్దున ఏం వండాలి, పిల్లలకి ఏం చదివిపియాలి, గింతే మన లోకం ఏముంటుంది. భర్త, పిల్లలు గిట్నే ఉంటాం. మనకు ఒక ఆలోచన ఉండది. వేరే ఆలోచనలు, చెడు ఆలోచనలు గానీ, చెడు ఊహలు గానీ, చెడు థింకింగ్ గానీ ఏముండయి. మనం నిజంగా చెప్పాలంటే ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్ అనంత మంచి పర్సన్ అని నాకు తెలిసి ఎవరుండరు.
ఎందుకంటే బయట ఉద్యోగం చేసేటోళ్ళు ఎంతో కొంత మగవాళ్ళతో మాట్లాడసత్తది, వాళ్ళ కోసం తయారు కావాల్సత్తది. జనాల కోసం మనం ఏదైనా మన కోసం మనం కాదు, జనాల కోసం. ఏదైనా డ్రెస్ ఏసుకోవాలన్నా కూడా, ఏదైనా కొత్త డ్రెస్ తీసుకున్నామన్నా కూడా మన ఇంట్లో మన అమ్మ నాన్నలకో, భర్తకో, పిల్లలకో చూపించడం కోసం కాదు, మన కోసం కాదు, జనాల కోసమే. పలానా జనాలు చూత్తరు. వాళ్ళ ముంగట మనం మంచిగుండాలని చెప్పి మన గురించి కాదు, పక్కోళ్ళ గురించే మనం తీసుకుంటాం. గట్లయితుంటది. సుత్తారు కదా! ఇక్కడైతే మంచిగా పిండైతే నానబెట్టుకున్నా. ఒక 5 నిమిషాలు రెస్ట్ ఇచ్చిన. ఆ తర్వాత చిన్న చిన్న గారెల లెక్క చేసుకుంటాను. మీరు డీప్ ఫ్రై చేయాలనుకుంటే డీప్ ఫ్రై చేసుకోండి. డీప్ ఫ్రై చేస్తే మంచిగుండది. అప్పాలే చేసుకోవాలి. ఊతప్పల లెక్క మంచిగుంటది. ఇట్లయితున్నది. మీరు చూడండి. అయితే ఇగ మా ఆయనైతే అడుగుడుతోనే చెప్పిండు. నిజంగా నాకైతే విచిత్రమేసింది. అంటే అంటే అబ్బాయి తరపు వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది. అంటే ఆ అమ్మాయిలేం రాలేదు. వాళ్ళ అమ్మ రాలేదు. వాళ్ళ చెల్లెలు రాలేదు గానీ, వాళ్ళ బావలు, బామరుదులు, వాళ్ళ నాన్న, వాళ్ళ తమ్ముళ్ళు, ఆయన తరపు మగవాళ్ళు, పెద్ద మనుషులు అందరూ గూడా వచ్చిర్రు. వచ్చి మస్జిద్‌లో అయితే కూర్చున్నారట. కూర్చొని "ఏం జరిగింది బాబు" అని చెప్పి అడుగుడుతోనే ఆయన చెప్పే విషయాలు, అంటే ఆ అబ్బాయి చెప్పే విషయాలు, పెళ్ళై సంవత్సరం కూడా అయితలేదు. 6 నెలలు అయితాంది. ఆ అబ్బాయి చెప్పే విషయాలు వీళ్ళు వింటాంటే విచిత్రంగా అనిపించిందట. నిజంగా అంటే ఉన్నారు. ఉన్నారు, ఆడవాళ్ళున్నారు. అట్లా చేసే ఆడవాళ్ళున్నారు గానీ, మా ముస్లింలో చేసేవాళ్ళు ఆడవాళ్ళున్నారా అంటే నేనైతే నమ్మలేకపోయినా. ఎందుకంటే మేము బుర్కా యేసుకొని ఎటు పోము గదా! జాబులు చేత్తాం గావచ్చు. ఇప్పుడున్న జనరేషన్ జాబులు చేత్తారు గానీ, అప్పట్లో జాబ్ ఎక్కడ చేసేటోళ్ళు గానీ. అయితే ఆ అమ్మాయి ఆ క్యారెక్టరు, ఆ అబ్బాయి మంచితనం నిజంగా నేనైతే స్టన్ అయిపోయినా. ఈ జనరేషన్‌లో నిజం చెప్పాలంటే ఆడవాళ్ళే బాగా హుషారున్నారు. మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళే మస్తు హుషారున్నారు. వాళ్ళు ఏం జేయాలనుకుంటారో అన్నీ జేత్తారు. మగవాళ్ళకు ధీటుగా మగవాళ్ళకు జేయాల్సిన మంచి పనులు జేత్తారు. మగవాళ్ళ లెక్క జేయాల్సిన చెడు పనులు గూడా జేసుకుంటారు, నేర్చుకుంటారు. మేమేం తక్కువ అంటారు. అట్లనే చదువులో గూడా చూపిత్తారు. అన్ని నేర్చుకోవడంలో గూడా చూపిత్తారు. ఫ్లైట్ నడపడము, బండులు నడపడము, బైకులు నడపడం అన్నీ జేత్తారు. గట్ల గూడా ఉన్నారు లేడీసు, గిట్ల గూడా ఉన్నారు. చెడు అంటే సిగరెట్లు తాగుతానమంటే మేము గూడా తాగుతాం. డ్రింకులు జేత్తానమంటే మేము గూడా జేత్తాం అనే మగవాళ్ళు, ఆడవాళ్ళు అట్లున్నారు. మగవాళ్ళు ధీటుగున్నారు ఆడవాళ్ళు. అయితే సుత్తారు గదా! మా ఆయనకు ఆకలైతుందని జెప్తే నేనది ఇచ్చేత్తానా. ఇగ మా ఆయనైతే పల్లి చట్నీతోని తింటాడు. దీనికి చట్నీ మంచిగుంటది కాంబినేషన్. ఉట్టి రాగి ఊతప్పం అంటే మంచిగుండది. పల్లి చట్నీ చేత్తే మంచిగుంటది. స్పైసీగుండాలే. చూత్తారు గదా! ఇగ ఇట్లయితే నేను రెడీ చేసి మా ఆయనకైతే ఇచ్చేత్తానా. అసలు విషయం ఏందని చెప్తలేను గదా! అయితే విషయం ఏందంటే ఇగ మా ఆయనైతే అడిగిన. అడుగుడుతోనే ఏం చెప్పిండంటే, ఆ అబ్బాయికి పెళ్ళయి 6 నెలలైతంది. ఆ అమ్మాయి అయితే జాబ్ చేసేదట. జాబ్ చేసే అమ్మాయే. కానీ మన దాంట్లో జాబ్ చేసే అమ్మాయిని చేసుకునేటోళ్ళం గాదు. మేమైతే జేసుకోము. కానీ ఆ అబ్బాయి అయితే చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత పెళ్ళైన ఏమంటారు ఫస్ట్ డే ఉంటది గదా! ఫస్ట్ నైట్. ఆ రోజు బానే జరిగింది. ఆ తర్వాత రోజు ఆమె నైట్ అయింది. ఆ రోజు నైట్ అవ్వుడుతోనే ఆమె వాష్‌రూమ్‌కి పోయిందట. వాష్‌రూమ్ పోవుడుతోనే మెసేజ్‌లొచ్చినాయట ఇన్‌స్టాగ్రామ్‌ల. చూత్తారు గదా! ఇక్కడైతే నేను మంచిగా ఊతప్పలైతే యేసుకొని రెడీగా పెట్టుకుంటాను. కాల్చుకుంటాను లో ఫ్లేమ్‌ల. అయితే ఇగ ఆమె బాత్రూమ్ పోవుడుతోనే మెసేజ్‌లొచ్చినాయి. ఎండ్ల అంటే ఇన్‌స్టాగ్రామ్‌ల. ఇన్‌స్టాగ్రామ్‌లో అచ్చుడుతోనే ఈ అబ్బాయి చదువుకున్నోడే గాబట్టి, ఆ అమ్మాయి చదువుకున్నదే గాబట్టి ఇన్‌స్టాగ్రామ్‌ల ఇప్పుడున్న జనరేషన్ చదువే ఉన్నది గానీ అందరికి ఇన్‌స్టాగ్రాములు, అందరికి ఫేస్‌బుక్‌లు అన్నీ ఉంటానే గదా! ఇక్కడ చూత్తారు గదా! హెల్తీ డ్రింక్ నేను అంతకుముందు మీకు చూపిచ్చిన. గదే హెల్తీ డ్రింకు. అదైతే తాగుతానా. ఇగ మా పిల్లలకు గూడా ఇత్తానా. అయితే ఇగ ఆమె బాత్రూమ్‌లోకి పోగానే ఆ మెసేజ్ అచ్చుడుతోనే మెసేజ్‌లు చూసి చదివిండట. అంటే ఆ మెసేజ్ చదువుడుతోని ఎంత వల్గర్‌గున్నాయంటే చదవలేనంత గలీజుగున్నాయంట. అవి విని, అవి జూసి విచిత్రంగా భయపడ్డాడట. ఎందుకంటే అందులున్న ఫోటోసే గానీ, వీడియోసే గానీ, చాటింగే గానీ వెటకారంగా ఉన్నాయంట. ఎంత గలీజున్నాయంటే మా ఆయన జెప్పేది విని నేను గూడా షాక్ అయిపోయినా. గలాంటి ఆడవాళ్ళున్నారు. సుత్తారు గదా! మా చిన్నోడైతే బయట మొత్తం సాఫ్ సఫాయి జేత్తాండు. వానికి టైమ్ పాస్ అయితలేదు. స్కూల్ లేవు గదా పిల్లలకు. ఇగ గట్లయితున్నది. నేనైతే ఇక్కడ ఎగ్ సూప్ అయితే జేత్తానా. మా ఆయనకైతే డ్రై ఫ్రూట్స్ అయితే ఇచ్చేత్తానా. అంటే ఇగ అవి అయితే తిన్నడు. ఇగ డ్రై ఫ్రూట్స్ తింటాండు. ఇగ గిట్లయితున్నది. ఇగ అట్లా చెప్పిన తర్వాత నాకైతే విచిత్రం వేసింది. చెప్పలేని వర్డ్స్‌లో రాసిన ఉన్నాయట. అయితే సరే ఆమె పెళ్లి గాకముందు లవ్ జేసింది అనుకుంటే, ఆ అబ్బాయో, కాలేజీ అబ్బాయో లేదా కొలీకో అనుకుంటే అట్లా గాదు. అట్లా గానే గాదట. ఆయన పెళ్ళైన అంకులు, ఆయన అంకుల్‌కి ఇద్దరు పిల్లలు, భార్య గూడా ఉన్నదట. ఏజు అయిన అంకుల్‌ని ఈ 20 సంవత్సరాలు, 22 సంవత్సరాలు ఉన్న అమ్మాయి ఇష్టపడిందట. మరి ఇష్టపడ్డప్పుడు అట్లనే పెళ్లి చేసుకుంటే అయిపోయేది గదా! ఈ అబ్బాయిని పెళ్లి చేసుకున్నది. ఈ అబ్బాయిని పెళ్లి చేసుకున్న తర్వాతనన్నా మరి పెళ్లి గాని అబ్బాయే దొరికిండు గదా! మంచి మంచి అబ్బాయే మంచి ప్రవర్తన ఉన్న అబ్బాయే దొరికిండు గదా! ఆ అబ్బాయితోనన్నా ఆనందంగా ఉండాలి గదా! కానీ పెళ్ళైన తర్వాత గూడా అంకుల్‌తోనే కంటిన్యూగా మాట్లాడడం, చాటింగ్‌లు చేయడం, ఈ అబ్బాయితో పెళ్ళైన అబ్బాయితో మాట్లాడడం, మళ్ళా అబ్బాయిని చేసుకొని ఆనందంగా ఉన్నట్టే యాక్టింగ్‌లు చేయడం. ఎట్లయితే 2 ఇన్ 1 చేసిందట. సుత్తారు గదా! ఇక్కడైతే నేను ఎగ్గు సూప్ అయితే చేత్తానా. ఇక్కడ బగోన పెట్టుకున్న. బగోనాలో నేనైతే ఆయిలు,
జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు అన్నీ వేసుకున్నా. మీకైతే రెసిపీ తెలిసిందే కాబట్టి నేను చెప్తలేను. నిజంగా గిట్లా ఆడవాళ్ళు మస్తు ఘోరంగా అంటే మస్తు ఘోరంగా ఉన్నారు. ఇప్పుడు జనరేషన్‌ల అబ్బాయిలే మంచిగున్నారు. నాకు తెలిసి అబ్బాయిలను పాడు చేసేది కూడా 99% అమ్మాయిలే. ఎందుకంటే వాళ్ళ డ్రెస్సింగ్ సెన్సే గానీ, వాళ్ళ టాకింగే గానీ, వాళ్ళ ప్రవర్తననే గానీ, నిజం చెప్పాలంటే అబ్బాయిలే మంచివాళ్ళు నాకు తెలిసి. ఎందుకంటే ఎంతో కొంత భయపడతారు. అమ్మాయిలని ఏదన్నా ముట్టుకున్నా, పట్టుకున్నా, ఏదైనా మాట్లాడినా ఇప్పుడున్న జనరేషన్‌ల పోలీసులు గూడా మస్తు అబ్బాయిలను ఏదేమన్నా అన్నా గూడా, అమ్మాయిలను ఏమన్నా అన్నా గూడా ఆహ్, అంటే వాళ్ళకు సపోర్ట్‌గా ఉంటారు గదా! ఆడవాళ్ళకు. అందుకని జెప్పి మగవాళ్ళు భయపడతారు గానీ, ఆడవాళ్ళు మాత్రం ఘోరంగా ఫాస్ట్ ఉన్నారు. ఇగ గట్లయితున్నది. అయితే ఇక్కడ అన్నీ యేసుకుంటాను మీరైతే జూడండి. అయితే ఇగ ఆ అమ్మాయి అయితే పెళ్ళైన తర్వాత నన్ను మానుకోవాలి గదా! పెళ్ళైన తర్వాత మానుకోలేదట. ఆ చాటింగ్‌లని పాపం ఈ అబ్బాయి అయితే చదివిండు. చదవగానే ఆ అబ్బాయికి డౌటొచ్చింది. డౌటొత్తే వీళ్ళ అమ్మాయి తరపు మామయ్య గాని వాళ్ళతోని చెప్పిండట. అమ్మ నాన్నలతో డైరెక్ట్ చెప్పలేదు. వాళ్ళ మామయ్యతోని చెప్తే నా మా బ్ మా అమ్మాయి మీద మీరు డౌట్ పడతావా అని చెప్పి నానా మాటలనేసరికి చాటింగ్‌లు, ఆ ఫోటోస్, వీడియోస్ అన్నీ చూపించిండట. చూపించిన తర్వాత ఇగో గిట్ల జరుగుతాంది మరి మీ అమ్మాయి అని చెప్పి చెప్పేసరికి వాళ్ళ అమ్మ నాన్నలు అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నలు నమ్మలేదట. ఇగ మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్పేసరికి గప్పుడైతే నమ్మిర్రట గానీ, ఇగ ఆ అమ్మాయి మాత్రము ఆ అబ్బాయి అంటే పెళ్ళైన అబ్బాయి ఉన్నాడు గదా! ఆ అబ్బాయితోని చాటింగ్ చేషినా గూడా ఈయన చదివిండట. చాటింగ్ చేస్తే మరి మీ ఆయనే పెళ్లి చేసుకున్నాడు గదా! మరి నన్ను వదిలేస్తావా అని చెప్పి చాటింగ్‌లో పెడితే, ఏ ఆయన ఆయననే నువ్వే. నీతోని కనెక్షన్ ఉంటది. మా ఆయనతోని గూడా నేను కాపురం జేత్తా. అట్లేం లేదు. నేను వదులుకోను. నీతోని గూడా ఉంటా. మా ఆయనతోని గూడా ఉంటా అని జెప్పి ఆ అమ్మాయి అయితే 2 ఇన్ 1గా మెసేజ్‌లు పెట్టిందట. ఈ అబ్బాయి అయితే నిజంగా కట్టుకున్న భర్త అలాంటి మెసేజ్‌లు చదివినా, చూషినా గూడా ఎంత భయంకరంగా భయమైతది. ఓ గట్లయితు ఉన్నది. ఇక్కడ జూత్తారు గదా! మా ఆయన కోసం అయితే టిఫిన్ అయితే రెడీ జేసి పెట్టేషిన. ఓ గిట్లయితున్నది. ఓ గట్లా సిట్యుయేషన్‌లు జరుగుతానయి. మళ్ళా ఆ అబ్బాయి సరే ఆ పెద్ద మనుషుల దగ్గర కూసోబెట్టిన తర్వాత మొత్తం స్టోరీ చెప్పిండట. సూత్తారు గదా! గాలైతే మస్తు మస్తు అత్తంది. తర్వాత మరి వర్షం పడుతదేమో సూడాలే. అయితే మొత్తం స్టోరీ చెప్పిండట. మరి సరే నువ్వేం జేత్తవురా? మరి నీ భార్య అయితే గట్లున్నదంటానవు. అటు ఆయనను మెయింటైన్ జేత్తా అంటాంది. నిన్ను వదులుకోనంటాంది. మరి ఏందిరా నీ మీదయితే ప్రేమ లేదు. నీ మీద ప్రేముంటే గట్లెట్లుంటదిరా అని జెప్పి నానా మాటలు ఈళ్ళు చెప్పినా గూడా, సంజాయించినా గూడా, లేదు నేను ఆమెను ఉంచుకుంటా, ఆమెను జూసుకుంటా, ఆమె అంటే నాకిష్టం అని జెప్తాండట. నిజంగా అట్టెట్ల ఇష్టం ఉంటదిరా? నీకు ఆల్రెడీ ఎఫైర్ ఉన్న విషయం దెలుసు. మళ్ళీ సరే పెళ్ళైన అంకులు, పిల్లలున్నరు. నీ భార్య కరెక్ట్ లేదురా. ఈరోజు నువ్వు మంచిగా ప్రేమ జూసుకున్నా గూడా ఆమెకు పోనట్టయితదిరా. ఆమె నీ చెప్పిన మాట ఇనదురా. ఆమె గుణం నీకర్థమైంది గదరా! ఏ రోజుకైనా నువ్వు బాధపడతావురా అంటే, లేదు లేదని ఈయనంటాండట. ఆ అమ్మాయి మరి ఏమన్నదో ఏమో నాకైతే తెలీదు గానీ, ఓ గట్లయితే కథలు నడతాన్నాయట. నిజంగా గంత మంచి అబ్బాయి అంటే పెళ్లి చేసుకున్న తర్వాత గూడా పెళ్ళైన తర్వాత అఫైర్ ఉందన్న విషయం కంటిన్యూ చేత్తందన్న విషయం తెలిసి గూడా నేను చూసుకుంటా, నేను మార్చుకుంటా అంటాండంటే నిజంగా మగవాళ్ళే గ్రేటు. ఆడవాళ్ళు నిజంగా గలీజ్‌గా తయారయ్యారు. చూత్తారు గదా! నా బండి కొత్త బండి అంటే సెకండ్ హ్యాండ్‌లదే. అంటే మాకు తెలిసినాయనే. సెకండ్ హ్యాండ్‌లది ఒక 2 సంవత్సరాలు యూజ్ చేషిండు. ఇగ నాకే తీసుకొచ్చిండు. అదైతే మస్తు పెద్దగున్నది. నడపాలంటే కొంచెం భయమైతాంది. ఇగ రాత్రయితే అయింది. చికెన్ తీసుకొచ్చిండు. ఇగ గిట్లయితే చికెన్ అయితే ఫ్రై చేసిన. ఓన్లీ ఫ్రై చేసిన. ఇగ గిట్లయితే తింటానము. ఇగ గట్లున్నది నిజం. ఆడవాళ్ళకు స్వేచ్ఛ గావాలి. ఆడవాళ్ళు బయట తిరగాలి. ఆడవాళ్ళు మగవాళ్ళకి ఈక్వల్‌గా అన్నీ జేయాలని అంటారు గదా! గదే తప్పు. మనము మగవాళ్ళతోని ఏది ఈక్వల్‌గా ఉండాలి, ఏది అన్‌ఈక్వల్‌గా ఉండాలనేది గూడా నేర్చుకోవాలి. మగవాళ్ళు చేసే ప్రతి ఒక్క పని ఆడవాళ్ళు జేయాలనుకుంటే గట్లా మనం జేయలేము. అవి జేత్తే మన లైఫే పాడైపోతది. మగవాళ్ళకేమున్నది ఈరోజు గాకపోతే రేపటి రోజైనా పెళ్లి చేసుకుంటారు. ఆనందంగా ఉంటరు. కానీ మన జీవితం నాశనం ఏందంటే తిరిగైతే వెనక్కి రాదు. ఆమె ఈరోజు ఇట్లా అన్నది. ఆ అబ్బాయి వదిలేత్తే మాత్రం ఆమె జీవితం అయితే ఎటుగాని పరిస్థితి ఉంటది. ఇటు మంచి భర్తను దూరం చేసుకుంటది. అటు అఫైర్ ఉన్న వా ఆయనతోని గూడా దూరం చేసుకుంటది. లైఫ్ అయితే స్పాయిల్ అయితది. ఓ గట్లయితున్నది. 5 నిమిషాల క్షణము, 5 నిమిషాల సుఖము, 5 నిమిషాల ఆనందం కోసం గట్లయితే చేత్తరు. నిజంగా ఆడవాళ్ళని చూడాలంటేనే, ఆడవాళ్ళతో మాట్లాడాలంటేనే జాబ్ చేసే ఆడవాళ్ళైతే ఇంకా 90% అట్లనే ఉన్నారు. 10% మంచోళ్ళున్నారు. కాదంటలేను. ఇగో గట్లయితున్నది ఇయ్యాలైతే. సుత్తారు గదా! ఇగో గిట్లున్నది. ఈ జనరేషన్ ఆడపిల్లలు జూత్తే మాత్రం భయంకరంగా భయమైతాంది. అయితే ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటానా? ఇగ గిట్లయితున్నది ఇయాల వీడియో. మీకు నచ్చితే ఒక లైక్ ఇయ్యండి. కొత్తోళ్ళైతే సబ్స్క్రైబ్ జేసుకోండి. ఇంకొక మంచి టాపిక్‌తో, మంచి వీడియోతో, మంచి రెసిపీస్‌తో మిమ్మల్నయితే కలుస్తా మరి. ఇగ అంతవరకు ఉంటా మరి. నమస్తే. సెలవు.